अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। साबिक़ा रियासती वजीर श्रीनिवास गौड़ ने महबूब नगर के न्यू टाउन में BRS पार्टी दफ्तर में पार्टी कायदीन व कारकुनों के साथ अजलास मुनक़िद किया। मुनक़िदा तकरीब से खिताब करते हुए साबिक़ा वजीर श्रीनिवास गौड़ ने कहा कि कांग्रेस पार्टी ने जो वादे किए हैं इनको अमल करना मुमकिन नहीं है। रियासत कर्नाटक में भी वादों को पूरा नहीं किया जा रहा है। मैंने अपने दौर में CM रिलीफ फंड से 30 करोड़ रुपए की तिब्बी इमदाद फराहम की है। महबूब नगर की आवाम के लिए 1000 बिस्तरों पर मुश्तमिल सुपर स्पेशलिटी दवाखाना के कामों का आगाज़ करवाया जो ज़ेर तामीर है। 120 करोड़ रुपए की लागत से अक़लियती अक़ामती हॉस्टल की तामीरी कामों का आगाज़ किया जो ज़ेर तामीर है। महबूब नगर में कांग्रेस और BJP ने मिलकर असम्बली इंतखाबात में काम किया है। रियासत तेलंगाना भर में इस तरह कहीं पर नहीं हुआ। अपोजिशन पार्टियों की जानिब से मुझ पर लगाए गए इल्ज़ामात की मजम्मत करने में हम थोड़ा पीछे हो गए। साबिक़ा वज़ीर श्रीनिवास गौड़ ने मज़ीद कहा कि रुकने पार्लियामेंट महबूब नगर में श्रीनिवास रेड्डी ने गुज़िश्ता 5 साल में महबूब नगर की काफ़ी तरक्की की है। इस वक्त पार्टी में काम कर रहे कायदीन व कारकुनों को ही तरजीह दी जाएगी। इन्होंने कारकुनों व कायदीन से कहा कि कोई भी केसों से ना डरे, मैं आपके साथ हूँ। महबूब नगर रुकने पार्लियामेंट में श्रीनिवास रेड्डी, नारायणपेट साबिक़ा रुकने असम्बली राजेंद्र रेड्डी, साबिक़ा अक़लियती मालियती कॉरपोरेशन चेयरमैन इम्तियाज़ इसहाक़ ने भी मुनक़िदा अजलास से खिताब किया। इस मौके पर साबिक़ा वज़ीर P चंद्रशेखर, साबिक़ा म्यूनसिपल चेयरमैन नरसिम्लू, साबिक़ा लाइब्रेरी चेयरमैन राजेश्वर गौड़, ज़राई मार्केट कमेटी चेयरमैन अब्दुल रहमान के अलावा कायदीन व कारकुनों की कसीर तादाद मौजूद थी। ముఖ్య నాయకులను తీసుకుందాం, మళ్ళా గుంపు వచ్చి గుంపులంతా కన్ఫ్యూజ్ చేస్తారు. వద్దు, మన కుటుంబం కాడికి పిలుచుకుందాం అని చెప్పి మరి మన ఆఫీసులో పెట్టుకుందాం అని చెప్పి ప్రజల సలహా మేరకు మరి ఫంక్షన్ హాల్ కూడా క్యాన్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. ఇంకా ఎప్పుడు మీటింగ్ పెట్టినా 1000 మంది, ఒక ఊరికి పోయినా 1000 మంది. ఆ గుంపే మనల్ని ఎవరేందో తెలుసుకోలేకపోయినా మన కాడికి చిక్కగా మనకు నాయకులు, ముఖ్య నాయకులు తీసుకొని మాట్లాడుకుంటే వాళ్ళకు చెప్తుంటది. మన సర్పంచ్ కూడా కష్టపడి నేను పనిచేసాను, వాళ్ళకు కూడా సన్మానం చేసుకుంటే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మంచి అవార్డు ఇచ్చిన సర్పంచులు ఉన్నారు, సన్మానం చేసుకుని చెప్పి చెప్పుకోవడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ టైగర్ గారు అందరు పేరు సంబోధించకుండా దయచేసి క్షమించాలి. సంబోధించినట్లే భావించి మరి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, చాలా మంది MP గారు, అన్న చంద్రశేఖర్ గారు, రాజరెడ్డి గారు, ఇంతియాజ్ గారు, రుద్వేజ్ గారు, తర్వాత రాజేశ్వర చాలా మంది మాట్లాడారు, కర్ణాకర్ గారు గారు. సరే, అందరూ మాట్లాడి కూర్చొని అందరిలో ఏంటంటే ఒక బాధ, తట్టుకోలేనటువంటి బాధ, ఇంత బలమైనటువంటి బాధ మాత్రం అందరూ మా సర్పంచ్, మా చెల్లెలు, ఎంతో మంది ఆ సర్పంచ్. సరే, ఎలక్షన్స్ అంటే సహజం ఉంటాయి, కుంగిపోవాల్సిన పని లేదు. ప్రజలు 2 సార్లు మనకు అవకాశం ఇచ్చారు, మంచి అవకాశం ఇచ్చారు. 2 సార్లు వాళ్ళు మంచి గెలిపించారు. మన అన్నదానికన్నా ఎక్కువ కూడా పనిచేస్తుంది. కొత్త వచ్చి ఇంకా చేస్తామని కొంత కన్ఫ్యూజ్ అవుతుంది. మనం పప్పన పెట్టాం, గుడుకూర పెట్టామంటే బిర్యానీ పెడతావు, నువ్వు 2000 ఇస్తాం, 4000 ఇస్తాం కానీ మంచిదే కదా. కానీ 200 పెన్షన్ 2000 చేసేది కదా అని 200 గుర్తు పెట్టుకోలేదు. వీళ్ళు 200 2000 చేసినప్పుడు వీళ్ళు 4000 చేస్తారే అయిపోతుంది అనుకున్నారు. అట్లా అనేక రకాల హామీలు మనం రుణమాఫీ చేస్తూ వచ్చాం. ఎక్దం రేపే రుణం తీసుకోండి, 9 తారీఖు సంతకం పెట్టేస్తా, మొత్తం మాఫీ అయిపోయి ఇప్పుడు బ్యాంక్ వెళ్ళిపోయి అని అన్నారు. అదే బాగుంది, పోయి బ్యాంక్ కోసం 2000 తీసుకొచ్చి 2 లక్షలు తెచ్చుకుంటే 9 తారీఖే కదా, 15 రోజులే కదా, 15 రోజులు అయిపోతుంది అని అనుకున్నాను. ఇంకా పెళ్లిలో డిసెంబర్ పెట్టుకున్నా, నవంబర్ పెట్టుకున్నా, డిసెంబర్ పెట్టుకుని 10 తారీఖు తర్వాత మీకు తన బంగారం వస్తాయని అయ్యో ఇదే కదా, అల్లుకి వేసి ఉంగరం కూడా ఖాతాకి అవి అన్నీ ఎక్కిపోతాయి, 15 రోజులే కదా జరుపుకోదండి అని అనుకున్నాను. ఇక మా మహిళలకు ఎంతమంది ఆడాలంటే అంతమంది పెన్షన్ ఇస్తాం అనగానే మా ఏమో చూసుకుని మా అక్క చెల్లెలు అమ్మ మా ఇంటనే దగ్గర కదా 20,000 వచ్చాయి, ఏం పని చేసుకోవాలి మా ఇంటే బతుకోవచ్చు కదా, 10,000 లేని అనుకున్నాను.
ఇక మా రైతులు, మా రైతులు, మా రైతులు ఇట్లాంటి రైతులు చాలా మంది మా వెంకటరావు ఏం చేశారంటే అంతకుముందు రైతు బంధు లేనిది గుర్తుపెట్టుకోలేదు, ఉన్న కరెంటు వీకపోతుంది ఫీజు కట్టలేదని చెప్పి అది మర్చిపోయాము. వీళ్ళు 10,000 నుంచి 14,000 అండి, 4,000 ఎక్కువ రావట్టే కదా. ఓ 10 ఎకరాలు ఉంటుంది, 10 ఎకరాల్లో ₹1,00,000 వచ్చింది సంవత్సరం, ₹1,40,000 రావట్టే. ఇక ఊర్లో దూరం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మా చెన్నై ఇట్లాంటి దూరం ఉన్న ఊర్లోకి వచ్చి 50 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే ఓ 40 ఎకరాలు లేదా 10 ఎకరాలు ఉన్నాయి, 5 ఎకరాలు పాలకి ఇచ్చేది, 5 ఎకరాలు పంట పండించేది. పాలకి ఇచ్చిన రైతు బంధు వాడేది, పాల పైసలు వచ్చేవి, ఈయనకు వచ్చేవి, బాగానే వస్తుంది అనుకుంటున్నాను. ఇట్లా జరుగుతుంది తెలియదు కదా. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు చేతులు లేక ఏదో ఆకులు పట్టుకున్నట్లు అయిపోయింది వస్తుంది. సరే పబ్లిక్ అంటే కొత్త ప్రభుత్వం అంటే ఎక్స్పెక్ట్ చేద్దాం, మనం కూడా అవి అమలు కావాలని కోరుకుందాం, వాళ్ళు అమలు చేయడం కోరుకుందాం. 100 రోజుల్లో చేస్తామని 100 రోజులు గోపు పడతాం, చూద్దాం, చేస్తే సంతోషం. ఇవన్నీ అమలు చేస్తే మనం కూడా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి పోయి కృతజ్ఞత చెప్పిద్దాం. ఇవన్నీ అమలు చేసేందుకు మాకు కావాల్సింది తెలంగాణ మంచిది కావాలి. కేసీఆర్ గారు మేము కానీ కొట్లాడి చేయకపోయి తెలంగాణ తెచ్చుకున్నది, తెలంగాణ బాగుపడాలని తెచ్చుకున్నాం. మేము తెచ్చుకున్న పరిపాలనలో తెచ్చుకున్న తెలంగాణలో మాకన్నా ఇంకా మీరు మంచి చేస్తే అంతకన్నా సంతోషపడవాలి. మాకన్నా ఇంక ఎక్కువ ఎవరు లేరు, హ్యాపీ అని చెప్తారు. మరి అమలైతే లేదండి మాకన్నా ఎక్కువ. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।